నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా పట్టణ చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్న జనసేన నేతలు. పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెదరావూరు గ్రామంలో ఉచితంగా దుక్కి దున్నే కార్యక్రమం ప్రారంభం. తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆడపాల కోటేశ్వరరావు, గుంటూరు రమేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో తెనాలిలోని నాదెండ్ల మనోహర్ పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు భారీ విజయం సాధించిన సందర్భంగా చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్లకు ఎమ్మెల్యేలుగా గెలవడమే కాక మంత్రి పదవులు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తోటకూర రమణారావు, గ్యాలం వేణు, అభినేని రాజా, తోట శ్రీనివాసరావు, హరిదాస్, గౌరీశంకర్, బండారు రవికాంత్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కూడా వెళ్ళండి, అటు వెళ్ళండి. 2024 ఎలక్షన్లో మనోహర్ గారి, పవన్ కళ్యాణ్ గారి, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం ఆశించి మార్కెట్ సెంటర్ అయినటువంటి మన గుంటూరు రమేష్, ఆడపాల కోటేశ్వరరావు వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అలాగే మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ గెలిస్తే 101 కొబ్బరికాయ కొడతామని చెప్పి ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. మరి ఆ మొక్కుబడి తీర్చుకోవడం కోసం ఈ రోజున మరి మనోహర్ గారు 50,000 మెజారిటీతో, పవన్ కళ్యాణ్ గారు 65,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఎన్డీఏ కూటమి అఖండమైన విజయం సాధించింది. అలాగే మిత్రబృందం అందరూ కలిసి కూడా ఇక్కడ ఈ యొక్క మొక్కుబడి తీసుకోవడానికి ఇచ్చేయడం జరిగింది, మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు, తెనాల్లో నాదెండ్ల మనోహర్ వీళ్ళ గెలుపు కోసం మేము మొక్కుకున్నాము. ఆ మొక్కు తీరినందుకు 108 కొబ్బరికాయలు కొట్టి మా మొక్కు తీర్చుకున్నాము. మా మార్కెట్ యూత్ తరఫున, మా జనసేన నాయకుల తరఫున, కూటమి తరఫున, అందరి తరఫున మొక్కు తీర్చుకున్నాము. ఇదే మా ఆనందం. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా తెనాలి పట్టణంలో కూరగాయల మార్కెట్ సెంటర్ నుంచి మన అడపాల కోటేశ్వరరావు అన్నాయి, అలాగే గుంటూరు రమేష్ అన్నాయి, అదేవిధంగా సనన్నాయి, ఇంకా వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి కూడా కొబ్బరికాయలు మొక్కుబడిని తీర్చుకోవడానికి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రజానికాలందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి అఖండ మెజార్టీ చేకూర్చినటువంటి మన తెనాలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెదరావూరు గ్రామంలో ఉచితంగా దుక్కి దున్నే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం దుక్కి దున్నే కార్యక్రమం నిర్వహించారు. పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ రైతులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు రైతులు పేర్కొన్నారు. 1999వ సంవత్సరం నుండి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 100 ఎకరాలకు పైగా పేద రైతుల భూములు దుక్కి దున్నడమే కాక ఆగస్టు 15న జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్స్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, జిల్లా కార్యదర్శి పాలడుగు సురేంద్ర, రైతు నాయకులు గుమ్మడి శ్రీధర్, సాల్మన్, పాలడుగు సుధీర్, పాలడుగు పూర్ణచంద్ర, హరినాథరెడ్డి, పాలడుగు కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కిషోర్, నాగేశ్వరరావు, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పాలడుగు రంగయ్య గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరం పెదరావూరులోని పేద రైతులకు భూమి ఉచితంగా దున్నేయటం, అట్లాగే ప్రతి ఆగస్టు 15న ఈ మండలంలోని ప్రతి స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన 10th క్లాస్ పిల్లలకి స్టైపెండ్ ఇవ్వటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పాలడుగు అంజీ గారు వారి ఫాదర్ గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అంటే మన అంజీ గారికి అదే దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు. పాలడుగు రంగయ్య గారి ట్రస్ట్ మీద పాలడుగు అంజీ గారు పెదరావూరులో 100 ఎకరాలకు పైగా పేద రైతులకి, ఎవరైతే రైతు కుటుంబాల్లో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారి పేరున పెట్టిన ఈ ట్రస్ట్లో అందరికీ ఉపయోగాలను కోరుకుంటున్నాము. మా పాలడుగు వాళ్ళు చేయడం కూడా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ మా ఇంటి పేరు వాళ్ళు చేయడం కూడా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది అలానే ఈ ట్రస్టు 1999 నుంచి నడుస్తుంది. ఇది కేవలం పేద రైతులకి, అలాగే పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున 10th క్లాస్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రతి స్టూడెంట్కి 2000 రూపాయలు ఆ ట్రస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తెనాలి మండలం పెదరావూరుకు చెందిన టీడీపీ కార్యకర్తకు అంగల్కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగించే షేక్ షాయాజ్ అనే టీడీపీ కార్యకర్త గత కొంతకాలంగా నోటి క్యాన్సర్తో బాధపడుతున్న నేపథ్యంలో అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం 42,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఆదివారం పెదరావూరులోని షాయాజ్ కు అందజేశారు. గణేష్ యూత్ సభ్యులు వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, షేక్ సలాం, ఎల్ఎంఎల్ ఖాదర్ 20,000, పాలడుగు జగన్ 5,000, జానీ బాషా 10,000, రసూల్ మిత్ర బృందం 7,000 మొత్తం 42,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త షేక్ షాయజ్ కు పార్టీ శ్రేణులు దాతలు అండగా నిలబడాలని గణేష్ యూత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ధైర్యమే ముందు అమ్మ, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు అమ్మ మనకు కూడా కొంచెం ఇసుక్కుపోవటం కానీ కొంచెం లేకుండా ఓర్పుగా మనం ఎప్పుడైతే సహనంగా ఉంటామో తల్లి, వాళ్ళకి మెడిసిన్ కంటే కూడా మనం ఇచ్చే ధైర్యం, మన సహకారం చాలా గొప్పదమ్మా. తగ్గిపోతుంది నార్మల్గా. ఇప్పుడు మనం ఎలా తిరుగుతున్నాం తను అలానే తిరుగుతాడు. ఎంతోమంది 3rd స్టేజ్ 4th స్టేజ్ వాళ్ళు కూడా తగ్గిపోయినట్టు ఉన్నారమ్మా. పెదరావూరు గ్రామంలో షయూబ్ అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నోటి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మా సలాంబాయ్ చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. సలాంబాయ్ మేము ఒక 20,000 రూపాయలు, జగన్ గారు ఒక 5,000 రూపాయలు. సంతోషం. ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ అనేది వయసు 36 సంవత్సరాలు, చిన్న చిన్న అలవాట్ల వల్ల ఖైనీ, గుట్కాలు లాంటివి మనం అలవాటు పడితే మనం ఎటువంటి జబ్బులకి మనం ఇబ్బంది పడాలని అనటానికి తినే ఒక ఉదాహరణ. తెలుగుదేశం కార్యకర్త దీనికి కుటుంబానికి మేము 30,000 రూపాయలు, పాపం మేము ఒక 20,000 రూపాయలు, 5,000 రూపాయలు అప్పటికప్పుడు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి జగన్ గారు వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చి ఈ సహాయం చేయడం అనేది సలాంబాయిని కానివ్వండి, సర్పంచ్ మా సోదరుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.